మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది, మన జీవితాన్ని అర్థవంతంగా మలిచింది మన తల్లిదండ్రులే. నిన్నటి వారి త్యాగాలే నేటి మన ఆస్తులుగా మారాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ కోరికలు వదిలేసి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం మన భవిష్యత్తు కోసమే కష్టపడుతూ ఉంటారు. మనం చదువుకున్న కాలేజీ, మనం చేస్తున్న ఉద్యోగం, మనకు ప్రస్తుతం ఉన్న స్థిరమైన ఆదాయం, వీటన్నిటికీ కారణం వాళ్ళ త్యాగాలే అని చెప్పవచ్చు. చివరికి మన ఫైనాన్షియల్ మైండ్ సెట్ కూడా మన తల్లిదండ్రుల నుంచే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు మొట్టమొదటిసారి డబ్బు యొక్క విలువను నేర్పించింది వారే కాబట్టి. చిన్నప్పటి నుండి వారు చెప్పిన మాటలే మనలో ఖర్చు చేయడంపై నియంత్రణను, సేవింగ్స్ పట్ల అవగాహనను, అప్పుల పట్ల జాగ్రత్తను కలిగించాయి. ఉదాహరణకు మీ నాన్న ప్రతి నెల జీతం రాగానే ముందుగా ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు చెల్లించి ఆ తర్వాత తన అవసరాలను చూసుకునేవాడు. ఈ రోజు మీరు బడ్జెట్ అనే మాట విని దాని గురించి అర్థం చేసుకోగలడానికి ముఖ్యమైన కారణం కూడా అదే. అలాగే ఈ రోజు మీరు సేవ్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేస్తున్నా, అప్పుల పట్ల జాగ్రత్తగా ఉంటున్నా, రిస్క్ తీసుకోవడంలో లెక్కలు చేయగలుగుతున్నా, ఇలా ప్రతి విషయం మీ ఇంట్లో మీరు చూసిన ఉదాహరణలు ఫలితంగానే చేయగలుగుతున్నారు. అంటే అమ్మ పోపుల డబ్బా, నాన్న బ్యాంక్ పాస్బుక్, ఇవే మన మొదటి ఫైనాన్స్ క్లాసులు. అయితే మన జీవితంలో వారి పాత్ర ఎంత పెద్దదో మనకు చాలా ఆలస్యంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వారు లేకపోతే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనం సంపాదిస్తున్న ప్రతి ఒక్క రూపాయి వెనుక వారి ఓర్పు ఉంది, వారి నిద్రలేని రాత్రులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు సంపాదించే సమయం మొదలవగానే అప్పటి నుండే వారి రుణం తీర్చుకునే సమయం కూడా మొదలైందని గ్రహించండి. రుణం తీర్చుకోవడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం ఒక్కటే సరిపోతుందని కాదు. రుణం తీర్చుకోవడం అంటే వారికి గౌరవం ఇవ్వడం, వారి మాటకు కూడా విలువ ఇవ్వడం, వారి ఆరోగ్యాన్ని కాపాడడం, వారి భద్రత కోసం ప్లాన్ చేయడం, వారికి భయం లేకుండా జీవించే అవకాశాన్ని కల్పించడం. అలాగే జీవితం చిన్నది కాబట్టి మరణించిన తర్వాత వారిని గుర్తు తెచ్చుకొని బాధపడడం కాకుండా వారున్నప్పుడే వారిని గౌరవించడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ సంపాదనలో మీ వెనుక నిశ్శబ్దంగా నిలబడిన నిజమైన హీరోలు మీ తల్లిదండ్రులే.